హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. నేను మీకు ఈరోజు వినిపించబోయే కథ అమ్మాయే పుట్టాలి. ఇక కథలోకి వెళ్తే, హవ్వ ఇదెక్కడి చోద్యమే. స్కానింగ్లో ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ చేయించుకోవడం విన్నాము, కానీ మగపిల్లవాడు అని తెలిసి అబార్షన్ చేయించుకోవడం ఎక్కడా వినలేదు, కనలేదు. అయినా అత్తయ్య ప్లీజ్ నా మాట కాదనకండి, నాకు మగపిల్లవాడిని కనడం ఇష్టం లేదు. నేను ఎంత చెప్పినా తన అభిప్రాయం మార్చుకోనంటోంది. ఆమె మనసుకేదో గట్టి దెబ్బ తగిలినట్లుంది. మనం నచ్చి చెప్పినా ప్రయోజనం ఉంటుందనుకోను, రాజశేఖరం సాలోచనగా అన్నాడు. అమ్మా రాణి, ఈ ఒక్కసారి నా మాట వినమ్మా, ఆ తర్వాత నీ ఇష్టం. మావయ్య దయచేసి నన్ను ఈ విషయంలో మాత్రం బలవంతం చేయవద్దు. నా మాట వినకపోతే ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అనే అంత సంస్కారహీనులు కారు మీరు. అందుకే నేనింతగా పట్టుబడుతున్నాను, కన్నీళ్లతో అర్థించింది రాణి. అపుత్రస్య గతి నాస్తి అన్నారు మన పెద్దలు. కాదు అత్తయ్య, రాణి ఆవేశంగా అరిచింది. పుత్రస్య గతి నాస్తి అనేది నేటి నానుడి. నేను చెప్పే విషయాలు వింటే మీకు నిజానిజాలు తెలియడమే కాక నేనెందుకింత పట్టుబడుతున్నానో అర్థమవుతుంది. ఏం చేస్తున్నారు? శ్వేత అత్తగారిని నిలదీసింది. ఉప్మా చేస్తున్నాను, తలదించుకుని తప్పు చేస్తున్నట్లుగా అంది సావిత్రమ్మ. కోడలికి సంజాయిషి ఇచ్చుకోవడం, ఆమెతో మాటలు పడడం ఆమెకి పరిపాటే. అదే ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాను. మిమ్మల్ని నాకు చెప్పకుండా ఏమి చేయవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వండి తగలేస్తే నెలకి సరిపడా తెచ్చిన సరుకులు 10 రోజులకు కూడా రావు. ఇదే ఆఖరిసారి చెప్పడం, విసురుగా అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మీ మామగారు ఆకలేస్తోంది, టిఫిన్ చేసి పెట్టు అని నోరు తెరిచి అడిగారమ్మా అని చెప్పలేకపోయిన తన నిస్సహాయతకు మనసులోని కుమిలిపోయింది సావిత్రమ్మ. విశ్వనాథం, సావిత్రిలకు చాలా కాలం పిల్లలు పుట్టలేదు. ఎన్నో నోములు నోచి ఉపవాసాలు ఉండి కటిక నేలపై పడుకుని ఎవరు ఏది చెబితే ఆ దేవుళ్లకు మొక్కి చివరకు పండంటి కొడుకుని కని మురిసిపోయారా దంపతులు. నేలపై నడిస్తే ఎక్కడ కందిపోతాడోనని గుండెల మీద పెట్టుకుని పెంచారు. ఆ తర్వాత మరో కొడుకు కూతురు పుట్టారు. వాళ్ళని ఏ లోటు రాకుండా పెంచారా దంపతులు. వాళ్ళ చదువులు పెళ్ళిళ్ళు అయ్యేసరికి విశ్వనాథం గారు రిటైర్ అయ్యారు. ప్లాట్ కొనుక్కొని కొడుకులిద్దరూ ఆయన దగ్గర డబ్బంతా తీసేసుకున్నారు. ఇప్పుడు నెల నెల ఆయనకి వచ్చే పెన్షన్ తప్ప ఆయన దగ్గర ఆస్తేమీ లేదు. తమ ఇంటికి డబ్బు ఇచ్చారన్న కృతజ్ఞత అయినా లేక కోడళ్ళు ఏదో సణుగుతూనే ఉంటారు, కొడుకులు మాట్లాడరు. విశ్వనాథం గారికి గుండె నొప్పి వచ్చింది ఒకసారి. ఆయన రెస్టు తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని చెప్పడంతో ఆయన మరో ఉద్యోగంలోకి వెళ్ళలేకపోయారు. ఏమండి టిఫిన్ తీసుకోండి, సావిత్రమ్మ పిలుపుతో ఆయన ఆలోచనల నుంచి బయటపడ్డారు. నాకు ఆకలి చచ్చిపోయింది సావిత్రి, తినాలని లేదు. బాధను అణుచుకుంటున్నట్లు అంటున్న భర్తను చూడగానే సావిత్రికి కడుపులో మండి దుఃఖం తన్నుకొచ్చింది. అయినా భర్త ముందు బయటపడక చాలా సౌమ్యంగా నవ్వుతూ అంది. భలేవారే, ఆ పిల్ల మాటలు పట్టించుకుంటే ఎలా? మన అమ్మాయి అంటే బాధపడతామా? ఇది అంతే, తీసుకోండి. భార్య ప్రేమగా పెడుతుంటే తినకపోతే ఆమె మనసు కష్టపడుతుందని తీసుకున్నాడు, కానీ ఆయనకి గొంతు దిగలేదు. అమ్మాయిని పండక్కి పిలవాలి, కొత్తగా పెళ్ళయింది. వాళ్ళత్తగారు వాళ్ళని కూడా పిలిస్తే బావుంటుంది. అబ్బాయిలతో చెప్పండి. సావిత్రికి మామూలుగా కూడా సౌమ్యంగా మెల్లగా మాట్లాడటం అలవాటు. ఆవిడ ఎంత బాధనైనా బయటకు కనబడనివ్వదు. అలాగే, ఇదిగో నువ్వు కాస్త తిను, మధ్యాహ్నం అన్నం సరిపోయిందో లేదో అని సగం తిని ప్లేటు భార్యకందించాడు. అసలు ఆమె కడుపు నిండా అన్నం తినలేదనే అతనికి ఆకలి వేస్తోంది, టిఫిన్ చేయమన్నాడు. ఆవిడ ఏనాడు నోరు తెరిచి తనకిది కావాలి అని అడగకపోవడం వల్లనే ఆమెకి ఖరీదైన చీరలు నగలు ఏవి కొని పెట్టలేకపోయాడు. విన్నారా వాళ్ళ మాటలు? వయసు మీద పడిన ముచ్చట్లకేం కొదవలేదు, పైగా కడుపు నిండా తిండి పెట్టలేదని ఎలా అంటున్నారో చూశారా? పెద్ద కోడలు అరుపులతో తెల్లపోయారు. చీచి, ఎన్నేళ్ళు వచ్చినా ఇద్దరికీ సిగ్గులేదు. సంపాదించే వాళ్ళకన్నా తినేవాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టాలన్న ఇంకిత జ్ఞానం ఉండక్కర్లా? పెద్ద కొడుకు సత్యం విసుక్కున్నాడు. అప్పుడే చిన్న కొడుకు శివం, కోడలు
స్వప్న ఆఫీస్ నుండి వచ్చారు. స్వప్న కూడా ఉద్యోగం చేస్తుండడంతో ఆ పిల్లకి తను సంపాదిస్తున్నానని అహంకారం చాలా ఉంది. అమ్మా, ఈరోజు నాకొక ఇంక్రిమెంట్ వచ్చింది, స్వీట్ తీసుకోమ్మా. నాన్న మీరు కూడా అని చిన్న కొడుకు స్వీటు ఇచ్చేసరికి పెద్ద కొడుకు అన్న మాటలు వదిలేసి నవ్వుతూ తీసుకున్నారు. అతన్ని పక్కకు పిలిచి, ఇప్పుడు ఆ ముసలాళ్లకు స్వీట్లు ఎందుకు ఇవ్వడం? రేపు ఏ షుగరో వస్తే ఎవరు చాకరీ చేస్తారు? అంది స్వప్న కోపంగా. నీకేవమ్మా, హాయిగా ఉద్యోగానికి పోతావు, చాకరీ చేయవలసింది నేనేగా. శ్వేత అనగానే అదేదో జోక్ అయినట్లు నలుగురు నవ్వుకుంటుంటే సావిత్రమ్మ విశ్వనాథంలకి స్వీట్ చేదుగా అనిపించి తినలేకపోయారు. ఆ రాత్రి భోజనాల దగ్గర కూతుర్ని పండక్కి పిలవడం గురించి ప్రస్తావించాడు విశ్వం. నాన్న, మాకు చెప్పడం దేనికి? డబ్బు ఖర్చు పెట్టేది మీరు, వండి వార్చి పెట్టేది అమ్మ. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అన్నారు సత్యం. డబ్బు ఖర్చుతో తనకేం సంబంధం లేనిదని నిర్మోహమాటంగా చెప్పాడు. శ్వేత మూతి తిప్పుకున్న భర్త మాటలకు లోపలే సంతోషించింది. వాళ్ళని ఇంట్లో ఉంచుకోవడమే ఇష్టం లేదు. వృద్ధాశ్రమంలో ఎలా చేర్పించాలా అని ఆలోచిస్తోంది. అందుకు తగిన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా అంటే ఎలారా? నాన్నగారి దగ్గర ఎంత డబ్బు ఉందో మీకు మాత్రం తెలియదా? ఇంటికి ఒక్కగానొక్క ఆడపడుచు. వాళ్ళ అత్తగారు వాళ్ళ అందరినీ పిలిచి బట్టలు పెట్టాలి. సావిత్రమ్మ నచ్చజెప్పపోయింది. ఇవన్నీ ఇంకా ఏమిటమ్మా చాదస్తాలు? ఇవన్నీ డబ్బున్న వాళ్ళకి. ఏదో మనకి ఉన్నంతలో వాళ్ళిద్దరికీ పెడదాం. రమ్మనండి. ఆ రోజు ఉగాది పండుగ. అందరూ తలస్నానం చేసి ఉగాది పచ్చడి తిని కాఫీలు తాగుతున్నారు. అత్తయ్య, అనవసరమైన ఖర్చు పెట్టకండి. ఏదో ఒక స్వీటు హాటు కొద్దిగా చేయండి, శ్వేత అథారిటీగా మెల్లగా అంది. ఆ మాటలు సావిత్రమ్మ కూతురు చెవిన పడ్డాయి. నాన్న, ఇప్పుడు అప్పు చేసి బట్టలు పెట్టకపోతే ఏమైంది? ఈ అప్పు ఎవరు తీరుస్తారు? వాళ్ళకేమన్నా బట్టలకు కొరవ? చాలానే ఉన్నాయి. సత్యం తండ్రిని మందలించడం కూతురి చెవిన పడకపోలేదు. అదేమిట్రా, ఇలాంటి బట్టలు తెచ్చావు? బావుండదురా. విశ్వనాథం చిన్నబుచ్చుకున్నట్లు అన్నాడు. మీరిచ్చిన డబ్బుకు ఇంతకన్నా మంచివి రావు. ఇష్టమైతే పెట్టండి, లేకపోతే మానేయండి విసురుగా అనేసి లోపలికి వెళ్ళి భార్య చేతిలో తలతలా మెరిసిపోయే మంచి ఖరీదైన చీర పెడుతుంటే ఆ ఇంట్లో తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటో, వాళ్ళు అనుభవిస్తున్న బాధ ఏమిటో, వాళ్ళ పరిస్థితి. ఏదైనా సలహా చెప్పబోయినా మీరు మాకు చెప్పేదేమిటి అని తీసి పారేయడం, వెకిలిగా నవ్వుకోవడం. ఆ ఇంటి ఆడపడుచుగా ఆమెకు ఆకలింపు చేసుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు. నాన్న, నాకు మీరు ఎలాంటి బట్టలు పెట్టినా సంతోషంగా కట్టుకుంటాను. కానీ ఆయనకి ఇలాంటి బట్టలు ఆయన్ని అవమానించడమే అవుతుంది. అందుకని ఆయనకి ఈ డబ్బు ఇచ్చేయండి. నేను ఇలా అంటున్నందుకు బాధపడవద్దు. ఇంటి ఆడపడుచుగా మీ పరువు మర్యాద నా మీద కూడా ఉన్నాయి అని తండ్రికి కొంత డబ్బు ఇచ్చింది. వాళ్ళకి తీసుకోవడం ఇష్టం లేకపోయినా గత్యంతరం లేదు. ఉగాది అలా గడిచిపోయింది. మర్నాడు కూతుర్ని అల్లుణ్ణి సాగనంపుతుంటే, అమ్మ, మీరు కొన్నాళ్ళు మా ఇంటికి రండి. మీకు అన్నయ్యలెంతో నేను అంతే అందామె. అల్లుడు కూడా ఇద్దరినీ రమ్మని మరీ చెప్పాడు. ఆడపడుచు భర్త ఆటో తీసుకురావడానికి వెళ్ళగానే, మేము సరిగా తిండి పెట్టడం లేదు, చూడడం లేదని అన్నారా మీ అమ్మా నాన్న? అంత ఇదిగా ఉంటే వేలకు వేలు కట్నం ఇచ్చి పెళ్లి చేశారుగా, నీ దగ్గరే ఉంచుకో అంటూ కయ్యానికి కాలు దువ్వింది శ్వేత. ఈ ప్లాట్కి నాన్నగారు డబ్బులిచ్చారు. ఈ ఇంట్లో ఉండే హక్కు వాళ్ళకి ఉంది. ఆడపడుచు ఊరుకోలేకపోయింది. నీ హద్దుల్లో నువ్వు ఉండు. హక్కుల గురించి నాకు చెప్పడానికి నువ్వెవరు? శ్వేత గయ్యిమంది. అమ్మా నాన్న నాతో వచ్చేయండి కూతురు కన్నీళ్లతో అంటుంటే, నువ్వేం బాధపడకమ్మా, మాకిక్కడ బాగానే ఉంది అంది సావిత్రమ్మ. విశ్వనాథం గారికి డైరీ రాసుకోవడం అలవాటని, అందులో ఆయన కష్టసుఖాలు ఏ రోజుకా రోజు రాసుకుంటారని, అది అనుకోకుండా తను చదివానని ఆమె చెప్పలేదు. మా అమ్మా నాన్న పడే బాధలు చూస్తూ, ఇంతకన్నా అధ్వానంగా తల్లిదండ్రుల్ని అవమానపరుస్తూ, వాళ్ళనొక అనవసర వస్తువుగా భావించే వాళ్ళనెందరి కథలలో వింటూ ఇంకా కొడుకుని కనమంటారా? వెక్కిపడుతూ అడిగింది రాణి. అత్తగారు ఆమెని దగ్గరకు తీసుకుని ఓదార్చారు. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, కానీ అందరూ అలా ఉండరు కదా. మీలాంటి కొడుకులు కోడళ్ళు ఉన్నారు. అందుకే మాలాంటి వాళ్ళం ఇలా అయినా ఉన్నాము. అదీ కాక భ్రూణహత్య మంచిది కాదు.
ఆడైనా మగైనా అభశుభం తెలియని పసివాళ్ళని ఆదిలోని అంతం చేయడం సమంజసమా చెప్పు? ఎలా జరిగేది అలా జరుగుతుంది. పున్నమ నరకం నుండి తప్పించేది పుత్రుడంటారు. కాబట్టి కొడుకు కోసం ఆత్రపడుతున్నారు తప్ప రేపు తమకేదో ఉద్ధరిస్తారని అందలం ఎక్కిస్తారని పిల్లల్ని కనరమ్మా. మామగారు నచ్చజెప్పారు. అవును రాణి, అమ్మా నాన్న చెప్పింది నిజమే. వాళ్ళ మీద అత్యాశలు పెట్టుకోక మన కర్తవ్యం మనం నెరవేర్చినప్పుడు ఆడైతే ఏమిటి మగ అయితే ఏమిటి, మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి, ఆపై నేనున్నానని శ్రీకృష్ణుల వారు గీతలో చెప్పలేదు? రాజశేఖరం చెప్పిన తీరుకు వాతావరణం తేలికపడి అందరూ తృప్తిగా నవ్వారు. మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ. మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి.